మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. దానిలో భాగంగా మార్చి 20 నుండి ఏప్రిల్ 1 వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. 20 తారీఖు నాడు పుట్ట బంగారం కార్యక్రమం ఉంటుంది. 21 రోజున కళ్యాణోత్సవం కార్యక్రమం ఉంటుంది. అదే విధంగా 24, 25, 26 3 రోజులు బ్రహ్మ పుష్కరిణిలో డోలోత్సవ కార్యక్రమం ఉంటుంది. 29 నాడు పెద్ద ఎత్తున రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ధర్మపురి బ్రహ్మోత్సవాలు జాతర ఏదైతుందో దానికి నలుమూలల నుండి ముఖ్యంగా మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లా, ఆరుమూర్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, ఇటు సిద్దిపేట, హైదరాబాద్ దానికా కూడా చాలా మంది లక్ష్మీనరసింహస్వామి భక్తులు పెద్ద ఎత్తున ధర్మపురికి లక్షల్లో తరలి వస్తారు. వారికి ఏదైతే ధర్మపురిలోని వర్తక వైశ్య వ్యాపారులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి వచ్చిన భక్తులకు అందరికి కూడా భోజన వసతి, అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ రోజు నుండి మొదలుకుంటే కళ్యాణోత్సవం నుంచి మొదలుకుంటే 1 తారీఖు వరకు కూడా పొద్దున 11:30కు మొదలై సాయంత్రం 4 వరకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం. కళ్యాణం రోజు సాయంత్రం కూడా భోజనం పెట్టబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో దాదాపు 500 మంది సిబ్బంది పాల్గొంటారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, ఇటు ఎండోమెంట్ వాళ్ళు, ఇటు పోలీస్ సిబ్బంది, ఇటు రెవెన్యూ, ఇటు అన్ని స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా సేవలో పాల్గొనేటువంటి కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఉదయం టిఫిన్ ఏర్పాటు చేస్తాం. మధ్యాహ్నం భోజనం, మరి ఏదైతే ఈ సిబ్బంది ఉన్నదో సాయంత్రం కూడా వాళ్ళకు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మపురి లోకల్ వైశ్య వర్తక వ్యాపారులు, రైస్ మిల్లర్లు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పెద్ద మొత్తంలో డొనేషన్స్ సేకరించి ఇటు బియ్యం అయితేనేమి, దానికి సంబంధించినటువంటి పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, ఇతరత్ర ఎవరికి తోచినది వాళ్ళు వంట సామాగ్రిని అందజేస్తా ఉంటారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏదైతుందో మా యొక్క ప్రియతమ నాయకులు ధర్మపురి శాసనసభ్యులు విప్ అయినటువంటి శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి వారు కూడా ఒక 10,016 రూపాయలు కూడా ఈ యొక్క అన్నదానానికి ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 10,016 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అని తెలియజేస్తూ సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తాం.